ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం విశాఖపట్నం సమీపంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరో ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడింది. వీటి ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలుచోట్ల అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది వెదర్ డిపార్ట్మెంట్. రానున్న 3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విధించగా మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. మద్గుల, చిట్టెంపల్లిలో 8.3 సెంటీమీటర్లు, ధారూర్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు తెలిపారు. ఇక ఏపీలో మరో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అనేక చోట్ల మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ముఖ్యంగా సిరిసిల్ల, మంచిర్యాల, ఆదిలాబాద్, మహబూబాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రాష్ట్రంలో జూన్ నుంచి ఇప్పటి వరకు సగటుతో పోలిస్తే 21% తక్కువ వర్షపాతం నమోదైంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో ఉదయం, సాయంత్రం వేళల్లో వర్షాలు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు వాతావరణ అధికారులు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. వర్షంతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వర్షపు నీరు వచ్చి చేరింది. యాకన్నగూడెం, రాళ్లవాగు వద్ద తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు వరదకు పూర్తిగా కొట్టుకుపోయింది. భద్రాచలం, చర్ల, వెంకటాపురం గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కంకలవాగు, బల్లకట్టువాగు, కుక్కతోగు, కొంగలవాగులు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాల్లోకి వరద నీరు చేరుతోంది. చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి, మత్తడి పోస్తున్నాయి. పాలెం వాగు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతోంది. తెలంగాణ నయాగర బొగత జలపాతం జలసిరిని సంతరించుకుంది. భారీగా వరద నీరు పొంగి పొర్లుతోంది. వికారాబాద్ జిల్లా పరిగిలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లక్నాపూర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంటోంది. మరో భారీ వర్షం పడితే ప్రాజెక్టు అలుగు పొంగే అవకాశం ఉంది. అలుగు వెళ్లేందుకు మరో అడుగు వరకు నీళ్లు రావాలి. ప్రాజెక్టులో నీళ్లు నిండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లక్నాపూర్ ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు.